అంటే ఈమె పేరు తలుచుకుంటేనే అందరికి అర్థమైపోతుంది చెన్నైలో ఈమెకి గుడి కట్టారన్న విషయం. ఈమె రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో ఒక స్టార్ హీరోతో అనవసరంగా యాక్ట్ చేశాను అని చెప్పారు. ఖుష్బూ అంటే 90s సినిమాల్లో ఈమె బాగా ప్రత్యేకతమైనది. ఎందుకంటే రజనీకాంత్, కమల్ హాసన్ గారు, చిరంజీవి గారు అలాంటి చాలామంది సెలబ్రిటీస్తో ఈమె యాక్ట్ చేశారు. అయితే ఖుష్బూ గారు అసలు పేరు నక్తా ఖాన్, కానీ ఆమె చిల్డ్రన్ ఏజ్లో ఉన్నప్పుడే ఆమె చాలా మూవీస్ చేశారు. తర్వాత 1-2 సినిమాలు వచ్చిన తర్వాత ఆమె పేరు మార్చుకున్నారు ఖుష్బూగా. 1990లో బర్నింగ్ ద ట్రైన్ అనే దాంట్లో ఒక ఐటెం సాంగ్ చేశారు. అందువల్ల ఆమె బాగా పాపులర్ అయ్యారు. హిందీలో జాన్ అనే మూవీతో ఎంట్రీ ఇచ్చారు. అందువల్ల తెలుగు, తమిళ, మలయాళంలో ఈమెకి చాలా అవకాశాలు వచ్చాయి. తెలుగులో అయితే మన వెంకటేష్ గారు కలియుగ పాండవులు ఆ మూవీతో ఈమె ఎంట్రీ ఇచ్చారు. ఆ మూవీ చాలా సక్సెస్ అయింది. అందువల్ల తెలుగు ప్రేక్షకులకు ఖుష్బూ గారు అంటే చాలా ఆప్యాయత అనమాట. ఎందుకంటే ఆమె తెలుగు ఉట్టితనంలా కనిపించేలా కనిపిస్తారు కాబట్టి. అయితే ఆమె చాలా సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా పనిచేసిందంట. కానీ రజనీకాంత్ గారి మూవీలో ఈమె హీరోయిన్గా కాకుండా వేరే విధంగా యాక్ట్ చేశారంట. దానికి మీనా గారిని అనుకున్నారంట. మీనా గారు కూడా యాక్ట్ చేశారు, కానీ ఈమె హీరోయిన్ చెప్పలేదంట, సైడ్ క్యారెక్టర్ అని చెప్పారంట. కానీ దీనికి నచ్చలేదంట. కానీ రజనీకాంత్కి నేను హీరోయిన్గా ఉంటే బాగుందని చెప్పారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.